అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ పే స్కేల్స్‌ను వెంటనే ప్రకటించాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్. ఉద్యోగ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి. సో, ఎస్టీయూ జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్. సో, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డీఏలను వెంటనే విడుదల చేసి పీఆర్సీని ప్రకటించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు పులిపాటి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం విచారకరమన్నారు. సో, ఆదివారం పట్టణంలో యూనియన్ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్ గడిచిన 3 నెలలుగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నప్పటికీ హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. సో, దీంతో పాటే ఉపాధ్యాయ పదోన్నతులు, ఖాళీల భర్తీ, సిపిఎస్ విధానం రద్దు, 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్ వంటి సమస్యలపై తమ యూనియన్ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే 80వ వార్షికోత్సవం నిర్వహించేందుకు సిద్ధపడుతున్న యూనియన్ సభ్యత్వాలను జిల్లాలో వేగవంతం చేయాలని నాయకులైతే కోరడం జరిగింది. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన తెలంగాణలో రెండో పీఆర్సీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి అప్డేట్‌ని ఇవ్వడం లేదు. ఎందుకంటే కమిటీని నియమించారు. ఆ కమిటీ తన యొక్క రిపోర్ట్‌ను కూడా సిద్ధం చేసింది. ఇక గవర్నమెంట్‌కి అప్పచెప్పాల్సి ఉంది అంతే. గవర్నమెంట్ వెంటనే ఆ రిపోర్ట్‌ని తెప్పించుకొని దానికి అనుగుణంగా పే స్కేల్స్‌ని ఇచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. సో, ప్రభుత్వం మాత్రం పీఆర్సీకి సంబంధించి చాలా జాప్యం అయితే చేస్తుంది. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెండింగ్‌లో 6 డీఏలు అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారు. సో, ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.